సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే, సర్వోన్నతుడైన దేవునికి మాత్రమే కలుగునుగాక. ఆమేన్. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి దైవ సన్నిధికి వచ్చినటువంటి మనం అందరం కూడా చక్కని వర్తమానమును సందేశమును మనము ధ్యానం చేద్దాం. గతించినటువంటి వారంలో నుండి మనం ధ్యానం చేస్తున్నాం. కృపకు ఆవల ఉన్న కయ్యోను. కృపకు ఆవల ఉన్న కయ్యోను. కృపలో ఉన్న వాడి యొక్క పరిస్థితులు, కృపకు ఆవతలో ఉన్నటువంటి వాడి పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము ఆదికాండము 4వ అధ్యాయము 16-17 వచనాల వరకు గతించిన వారం మనం మాట్లాడుకున్నాం. 18, 19, 20, 21 చివరి వరకు 24 వరకు కూడా ఈ దినం ఈ యొక్క కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. 18వ వచనం నుంచి చదువుదాం. హానోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లేమేకును కనెను. ఆగండి. లేమేకును కనెను. స్లో అయిందా? నెట్ స్లో ఉందా? అది నెట్ ఆన్లో ఉందా చూడ ఒకసారి. 1 మినిట్, ఒక నిమిషం. ఈలోగా చివరి వరకు చదువుకోండి. ఒక నిమిషం జస్ట్. అసలు చూపెడతలేదు కదా, అసలు లైవ్ చూపెడతలేదు కూడా. హాట్స్పాట్ ఆన్లో ఉంది. లైవ్ చూపెడతలేదు అసలు. వస్తుంది, స్లో అవుతుందేమో. నిమిషం వెయిట్. రికార్డింగ్లో ఉంది, వెళ్ళిపోతుంది, స్ట్రీమింగ్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. అవుద్ది, స్లో వెర్షన్లో అవుతుంది. ఒకసారి ఆటోమేటిక్గా మళ్ళీ యూట్యూబ్ ఆన్ చేసి ఒకసారి చెక్ చేయండి. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ చెప్పబడుతున్న మాట, కయ్యోను, కయ్యనికి హానోకు, హానోకి ఈరాదు, ఈనాదుకి మహూయాయేలు, మహూయాయేలుకి మతూషాయేలు. ఈ 5 తర్వాత ఎవరు వచ్చారు? లేమేకు. ఎవరు వచ్చారు? లేమేకు. ఇక్కడ పేరుని చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. లేమేకు. అదే పేజీ ఇలా పక్కకు తిప్పండి ఒక్కసారి. 5వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదవండి. లేమేకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. లేమేకు నోవాహును కనిన తర్వాత 195 ఏండ్లు అంటే 595 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లేమేకు దినములన్నీ 777 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మనం 4వ అధ్యాయంలో ఒక పేరు లేమేకు, 5వ అధ్యాయంలో ఒక పేరు లేమేకు. అర్థమైందండి? ఇద్దరు ఒకటి కాదు, ఇద్దరు. ఈ లేమేకు వేరు, ఆ లేమేకు వేరు. కొత్తగా వినబడుతుంది కదా పేరు. లేమేకు అనేది పేరు కొత్తగా వినబడుతుంది. ఈ లేమేకు కయ్యోను సంతతిలో నుండి వచ్చిన లేమేకు, కృప అవతల నుంచి వచ్చిన లేమేకు. ఆ లేమేకు కృపలో ఉన్నటువంటి ఎవరు? హేబేలు చనిపోయిన తర్వాత హేబేలుకు బదులుగా ఇంకొక కుమారుడిని కనినటువంటి ఆ కుమారుడు షేతు వంశంలోంచి వచ్చినటువంటి లేమేకు. అర్థమైందండి?
షేతు దేవుని కృపలో అనగా హేబేలు ప్లేస్లోకి వచ్చినవాడు. కయోను యొక్క వంశంలో నుంచి వచ్చిన లేమేకు. ఇప్పుడు ఆ లేమేకేమో కృపలోని, ఈ లేమేకేమో కృపకు అవతల. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకనంటే 40 మంది భక్తుల చేత వ్రాయించబడినటువంటిది ఒట్టి నోటి మాటల చేత వ్రాయించలేదు. దైవ సందేశం ఎలాగ చెయ్యాలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు చేత వ్రాయింపబడినటువంటి ఈ సంగతులు నీకు అర్థం అవ్వాలనంటే నీవు కూడా ఆత్మ కోణంలోకి వస్తేనే కానీ అర్థం కాదు. ఒక చేపతో నువ్వు మాట్లాడాలంటే నువ్వు చేపవైతే అర్థమవుతుంది దానికి. ఒక పాముతో నువ్వు మాట్లాడాలంటే నువ్వు పాము అయితే దానికి నీకు అర్థమవుతుంది. లేదా ఒక మనిషితో నువ్వు మాట్లాడితే నువ్వు నిజంగా మనిషివైతే నీకు వాళ్ళకి అర్థమవుతుంది. అదే దేవుని మాటలు నీకు అర్థం అవ్వాలంటే దేవుని ఆత్మను నువ్వు కలిగి ఉంటేనే నీకు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు, సంగతులు అర్థం కావు. కయ్యోను కృపకు అవతల ఉన్నవాడు, ఆ సంతతిలో వచ్చినటువంటి లేమేకు. ఈ లేమేకేమో ఎక్కడ షేతు వంశం నుంచి కృపలో ఉన్నటువంటి వానిలో నుంచి వచ్చాడు. కనుకే ఆ నోవాహు లేమేకు కన్నాడు. అర్థమైందండి? ఆ నోవాహుని కనింది ఎవరో? లేమేకు తండ్రి. రైట్, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ లేమేకు గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రోజు ఇక్కడతో దీన్ని ముగిందాం. ఈ లేమేకు కయోను కృప అవతల ఉన్నటువంటి ఈ కయోను యొక్క సంతతి నుంచి వచ్చిన వాడు ఎలాగుందంటే వీళ్ళ వెర్షన్ అంతా సెపరేట్, ప్రత్యేకత, నాదే, నా సొంతమే. ఈ డిఫరెంట్గా బిహేవ్ చేయడం అనగా యెహోవా సన్నిధి నుండి ఏమైపోయాడు? అవతలకి వెళ్ళిపోయినవాడు, యెహోవా సన్నిధి నుంచి దూరం అయిపోయినవాడు. వాని యొక్క పరిస్థితుల గురించి మాట్లాడుతూ అక్కడ ఒక లేమేకు అన్నవాడు పుట్టి, మిగతా వాళ్ళ కోసం రాయబడలేదు కానీ లేమేకు కోసం మాత్రం రాయబడింది. ఆ లేమేకంట ఎంతమందిని చేసుకున్నాడంట? ఇద్దరిని చేసుకున్నాడంట. ఇద్దరు భార్యలు ప్రారంభం ఎవరు మొదలెట్టారు? లేమేకు గారు మొదలెట్టారు. డైరెక్ట్ అనమాట. ఇంకది డైరెక్ట్. ఎలా డైరెక్ట్ అంటే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఓపెన్గా మాట్లాడుకుంటే పబ్లిక్గా ఒకటి, పర్సనల్గా ఒకటి. కానీ ఈ లేమేకు రెండు పబ్లికే. కానీ దేవుని చిత్తం అదే అయితే ఆదాముకి ఇంకోటి ఇవ్వాలి కదా. బట్ అలా లేదు. ఇక్కడ లేమేకు అలాగ చేశాడు. ఆగండి, నేను ఆ చరిత్ర గురించి మాట్లాడట్లేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి తత్వం గురించి మాట్లాడుతూ రెండవది ఏంటంటే లేమేకులో ఉన్నటువంటి తత్వం ఏంటో తెలుసా? దేవుని శపించినటువంటి ఆ శాప మనకి తను ఏం చేశాడట? డిఫరెంట్గా మళ్ళీ దాన్ని వక్రీకరిస్తూ వ్యతిరేకంగా దాన్ని కూడా వెటకారంగా మాట్లాడినటువంటి లేమేకు. అది కూడా నేను పక్కన పెడుతున్నాను. నేను లేమేకులో నుండి వచ్చినటువంటి వారి కోసం ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను. ఇప్పుడు లేమేకు ఎంతమంది భార్యలు చెప్పాలి? 2 భార్యలండి. మీరు సిగ్గుపడిపోతారు ఎందుకు? గట్టిగా చెప్పండి, ఎంతమంది? 2 భార్యల పేర్లు. మొదటి దాని పేరు చెప్పండి, ఆదా. రెండవ దాని పేరు సిల్లా. మొదటి దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. మొదటి దాని పేరు ఆదాకి 2 కొడుకులు, సిల్లా అనే ఈమెకి 1 కొడుకు 1 కూతురు. 1 కొడుకు 1 కూతురు. ఇదేంటి బాబు చరిత్ర చెప్తున్నారు? ఇప్పుడు ఎంత మాకు ఎక్కితే ఏంటి? మాకు దీవెనలు ఆశీర్వాదాలు అన్న మాట చెప్తే సరిపోద్ది అన్న వాళ్ళు ఇందులో ఉన్నారు. వాళ్ళకి అర్థం అవ్వదు. ఇలా వాళ్ళ ఆటల కోసమే వస్తారు. మిగతా ఆటలు అవే కావాలి. దేవుని ఆత్మ నాతో ఏం మాట్లాడుతుంది అనే సంగతి కోసం ఆలోచించు వారిగా ఉండాలి అని ప్రభు తెలియపరుస్తున్నారు. నేను 29వ తారీఖున మాధవరావుపాలెంలో వాక్యం బోధించడానికి వెళ్ళాను. మాధవరావుపాలెంలో వాక్యం బోధించడానికి వెళితే అక్కడ మన ఊరిలో మన బంధువులు సాదేవారు ఆ ఊరిలో ఉన్నారు కదా. సాదేవారి కుటుంబస్తులు అక్కడ ఉన్నారు. నేను వెళ్ళిన తర్వాత ఇన్ని ఫ్రూట్స్, ఈవెన్ బొబ్బాస్కాయతో సహా ఇన్ని ఫ్రూట్స్ వచ్చిన సేవకుడికి
ఇవ్వాలని ఇన్ని ఫ్రూట్స్ పట్టుకొచ్చి నాకు అక్కడ పూల మొక్క ఒకటి ఇచ్చారు, తర్వాత ఫ్రూట్స్ పట్టుకొచ్చి కూడా ఇచ్చారు. సాదేవారి కుటుంబం నుంచి ఇచ్చినటువంటిదని వాళ్ళు సమర్పించి ఇచ్చారు. చాలా సంతోషమైంది. మళ్ళీ వాళ్ళు ఎవరిని నేను చూడలేదు, వాళ్ళు ఎవరు మరి నాకు ఇంక తెలియదు. కానీ ఇలాగ నా సాదే వాళ్ళు మరి ఆ కుమారుడు అక్కడ చనిపోయాడు కదా, అది విషయం తెలుసు, అంతే. వెళ్ళలేదు. బట్ ఆ రాత్రి గంటన్నర వాక్యం బోధించిన తర్వాత 1 గంట సమయం మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరూ సంఘం ఎంతమంది ఉన్నారు అంతమందికి నూనె వేసి ప్రార్థన చేయడం జరిగింది. రైట్, అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత దైవవాక్యం నీకు బోధింపబడుతున్నప్పుడు ఈ దైవవాక్యాన్ని నువ్వు ఎలాగ అన్వయించుకోవాలి, ఎలా బలపడాలి, ఆత్మజ్ఞానం చేత నువ్వు ఎలా బలపడాలి అనేటువంటి మనస్సును కలిగిన వాడిగా ఉంటే ఆటోమేటిక్గా ప్రభు నిన్ను ఎలా లీడ్ చేయాలో అలా లీడ్ చేస్తాడు. వాక్య సారాంశాల గురించి, లోతైన సంగతుల గురించి వెతుకుతున్నప్పుడు ప్రభు పలికిస్తున్న సంగతులు ఇప్పుడు మొదటి
భార్యకి 2 కుమారులు, రెండవ భార్యకి కుమారుడు, కుమార్తె. వీళ్ళ గురించి మాట్లాడుతూ ఈ యొక్క వాక్య సారాంశాన్ని ముగిస్తాను. మొదటి భార్య యొక్క కుమారుల పేర్లు చదవండి అన్నమాట. యాబాలు, చూడండి అక్కడ ఉంది 19వ వచనం చదవండి. వారిలో ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారంలో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యోబాలు. మొదటి పాత్ర పేరు ఏం పేరు చెప్పండి? మొదటి వాని పేరేం పేరు? యాబాలు. రెండో వాని పేరేం పేరు? యూబాలు. అబ్బో, పేర్లు కొత్తగా ఉన్నాయి కదా. పేర్లు కొత్తగా ఉన్నాయి, పలకడానికి కొత్తగా ఉంది. లేమేకు కొత్తగానే ఉంది, ఆదా కొత్తగా ఉంది, యూబాలు, యాబాలు కొత్తగా ఉన్నాయి. ఇప్పుడు యాబాలు మొదటివాడు దేనికి మూల పురుషుడంట? పశువులు. ఆగండి, అసలు పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిగా పశువులను ప్రత్యేకపరచి పశువులు పాడి అనేది కానీ ఇదంతా కూడా ప్రారంభం ఎవరో చెప్పాలి. ఆ మాట చెప్పండి తల్లి. ఇక్కడ పశువులు ప్రత్యేకపరిచాడు యాబాలు. ఏం పేరు? అక్కడ అదే కదా అన్నాడు, దానికి ఎవరైనా మూల పురుషుడు. ఆగండి, అసలు పశువుల విషయంలో ఎందుకు తీసుకురావాలి? పశువులు అనే మాటని ఎందుకు ప్రత్యేకపరచాలి? పశువులు అనేటువంటి ప్రత్యేకతను ఎందుకు తీసుకురావాలి అని అంటే, దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నేలను సేద్యపరుస్తావు కానీ నీకు నేల ఏమివ్వదో? అందరు ఇక్కడే ఉన్నారా? నేల ఏమివ్వదో? సారము ఇవ్వదో. నువ్వు నేలను సేద్యపరుస్తావు కానీ నీకు సారం ఇవ్వదు. నేను అసలు ఈ ప్రారంభం ఎవరి కోసం? కయ్యోను ఎక్కడున్నాడు చెప్పండి? కయ్యోను ఎక్కడున్నాడు? కృపకు అవతల ఉన్నాడు. దేవుని సన్నిధిలో లేడు, దేని సముఖంలో లేడు, బయట ఉన్న వాడిని గురించి మాట్లాడుతున్నాను. నీవు నేలను సేద్యపరుచుతావు కానీ నేల నీకేమివ్వదో? సారం ఇవ్వదు. నువ్వు ఎంత పండిందామన్నా పంట రాదు, ఎంత చేద్దామన్నా రాదు అంటే తన సొంత ఆలోచన, ఆ తరంలో నుంచి వచ్చినటువంటి సొంత ప్రయత్నం, సొంత ఆలోచన ఎలా చేశాడు తెలుసా? పశువులను ఏం చేశాడు? అక్కడి నుంచి పశువులను సెపరేట్ చేసి, అంటే వీరి యొక్క సొంత ప్రయత్నాలు ఎలా ప్రయత్నం చేస్తున్నారో ఆలోచన చేయండి. తిరిగి మళ్ళీ దేవుని దగ్గర ప్రభువా నా మీద ఉన్న ప్రతి శాపమును పోవులాగున నీ సన్నిధిలోనే నేను ఉంటాను అనేటువంటి తత్వం రాకుండా ఎలాగున ఆ మార్గాన్ని వేరుపరుచుకుంటూ వెళ్ళిపోతున్నాడో ఆలోచన చేయండి. ఇందులో ఉన్నారు చాలామంది. ఒక చోట నుంచి శోధన కలుగుతున్నా ఆ శోధనలో నుండి బయటికి పడుతూ దేవుని దగ్గర పడాలనేటువంటి ఆలోచన కూడా రాకుండా ఆ శోధనలోనే ఇంకా తవ్వుకుంటా ఏ మార్గం అయితే కరెక్ట్ అవుతుంది, ఏ మార్గంలో వెళ్తే మనకు పని అవుతుంది, ఇటు ఈ పక్క వెళ్ళాలా, అటు ఆ పక్క వెళ్ళాలా, వారిని అడగాల, వీరిని అడగాల అనేటువంటి ఆలోచనలు ఎక్కువైపోయి ఏం చేస్తారంటే ఇంకా ఆ శోధనలో ఉంటూ, శాపంలో ఉంటూ అలాగనే వెళ్తాకి ఇష్టపడతారు తప్ప మనసు ఎక్కడికి రావట్లేదు. చూడండి, కొంతమంది గృహాల్లో కొన్ని నలుగుళ్ళు ఉంటాయి, కొన్ని కలతలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అన్ని ఇబ్బందుల్లోని కూడా అన్ని ఇబ్బందులు పడతాగానే ఇష్టపడతారు తప్ప దేవుని దగ్గర మోకరించి ప్రాధేయపడి బ్రతిమాలుకుని కన్నీరు కార్చి ఆయన దగ్గర మనం తప్పులను, పాపములను, మన పరిస్థితులు అన్నీ చెప్పుకుని ఒప్పుకుని ఆయన దగ్గరే ప్రాధేయపడతామన్న ఆలోచన రాదు. ఈ టైప్ ఆఫ్ మనుషులు ఎవరో కయ్యోను తత్వము. ఈ టైప్ ఆఫ్ మనుషులు కయ్యోను తత్వం. దేవుని యొక్క సన్నిధి నుండి దూరం అయిపోయినటువంటి ఈ కయ్యోను అక్కడి నుంచి డైరెక్షన్ అంతా కూడా వెర్షన్ అంతా మారిపోయిందే తప్ప తిరిగి మళ్ళీ లోపలికి రావాలి అనేటువంటి ఆలోచన ఇది సంఘానికిలో ఇమిడి ఉందా లేదా? ఇమిడి ఉంది. దాన్ని తొలగించడం కొరకే ప్రభు మాట్లాడుతున్నాడు. పశువులను
ఆ యొక్క వాటన్నిటినీ కూడా సమకూర్చుకుని పశువుల చేత దున్నాలనో, లేకపోతే పశువుల పాడి పంటలు చేయాలనో, లేకపోతే ఏదో ప్రయత్నం చేయాలని తనంతట తాను డిజైన్ చేసుకుంటున్నాడు, తనంతట తాను ప్రాక్టీస్ చేస్తున్నాడు, తనంతట తాను అనగా ఆ వంశంలో నుంచి వచ్చిన ఆ బ్లడ్లోంచి వచ్చిన ఆ ప్రవాహం ఏమవుతుందంటే వారు కూడా ఎలాగవుతున్నారు దేవుని దగ్గర పడిపోదామన్న తలంపు రావట్లేదు. మేమే సెపరేట్ చేయాలి, మేమే ప్రత్యేకంగా ఉండాలి, లేకపోతే దాన్ని ఇంకా మేము డెవలప్ చేయాలి అనేటువంటి కోణంలోనే ఆలోచించారు తప్ప అందుకు పశువులకు ప్రత్యేకత అక్కడ వచ్చింది. క్లియర్గా వ్రాయిస్తుందా బైబిల్లో? పశువులకు ప్రత్యేకత ఎందుకు వచ్చింది? అందుకే వచ్చింది. లేకపోతే దాన్ని ఎక్కడ డిజైన్ చేయడం ఎందుకు? శపించినటువంటి ఆ శాపం వల్ల నేల సేద్యపరుస్తావు కానీ అది నీకు సారం ఇవ్వదు అని చెప్పిన దేవుడు నీకు సారము ఇచ్చునుగాక అని చెప్పలేడా దేవుడు? ఎప్పుడు చెప్తాడు? ఆయన పాదాల దగ్గర పడిపోతే ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు. కానీ ఎన్ని తిప్పలు పడ్డానికన్నా ఇష్టపడుతున్నారు, కానీ ఎన్ని నొప్పులు పడ్డానికన్నా ఇష్టపడుతున్నారు, కానీ దేవుని పాదాల దగ్గర పడిపోయి గంటల తరబడి ప్రార్థనలు ఏకిపించి ఆయన మహిమపరిచి, ప్రభువా నా కథని మార్చేయి, నా పరిస్థితిని మార్చు, నా బ్రతుకును మార్చు, నా మార్గాన్ని మార్చు, నా ఆలోచన మార్చు, నా స్థితిగతులను మార్చు అని దేవుని దగ్గర ప్రాధేయపడేటువంటి తత్వం తక్కువ. అలాగ తప్పించుకుని తిరిగేవారు కయ్యోను మార్గంలో నడిచేవారు. వారు కృపకు అవతలున్నవారు. నీ మనసు ఇంకా రావట్లేదంటే నువ్వు కృపకు అవతలున్నావు, కృపలో లేవు. కృపలో ఉన్నవాని బుద్ధి, కృపలో ఉన్నవాని ఆలోచన, కృపలో ఉన్నవాని యొక్క తత్వము దైవ సన్నిధిలో తప్ప ఇంకెక్కడికి వెళ్ళదో. ఆలోచన అక్కడ తప్ప ఇంకెక్కడ ఉండదో. నువ్వు తప్పించుకున్నావు అంటే కయ్యోను మార్గంలో ప్రవేశిస్తున్నావు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు అంగీకరిస్తే లోబడినొల్లని ప్రజలకు శ్రమ, దానికి ఆపోజిట్లో లోబడినటువంటి వారికి ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యమునకు నువ్వు లోబడితే నువ్వు దీవెన పొందుతావు, లోబడకపోతే నీకు శ్రమయే సంభవించును. వాక్యంలో ఉన్నటువంటి సంగతి ఇక్కడ యాబాలు, ఈ మొదటి కుమారుడు, ఈ యాబాలు తను చేసిన పని ఏంటంటే అక్కడ పశువులను సమకూర్చి, పశువులను అక్కడ చెప్తున్న మాట చూడండి. పశువుల గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. పశువులను పాకల్లోని గుడారాల్లో పెట్టి వాటిని పోషించేటువంటి పరిస్థితి అక్కడ స్టార్ట్ అయ్యింది. ఎందుకు అనంటే వీరు ఒక ప్రత్యేకంగా డిజైన్ చేసుకోవడానికి, వెనక్కి తిరిగి రావడానికి కాదు. అక్కడతో పోయిందా? రెండో కుమారుడు చదవండి. యోబాలు, ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారందరికీ మూల పురుషుడు. యోబాలు ఇతడు రెండో కుమారుడు. ఇతడట సితారాను సానికను. సానిక అనేది కింద ఉందో చూసారా? సితారాను సానికను అంటే వీటిని ఏమంటాం మనం? వీటిని ఏమంటాం చెప్పండి? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఏంటవి? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఇక్కడ ఒక మన పాట పాడతాం, పిల్లన గ్రోవున చల్లగనూది. ఇక్కడ రెండో మాట, నెంబర్ 2 ఉంది కదా, పిల్లన గ్రోవిని అని ఉందో చూసారా? ఉందా లేదా? మీ మోకాలు ఎలా చూస్తున్నాయంటే మేము ప్రకటన గ్రంథంలో ఉన్నాం అయ్యగారు, ఆది కాండంలోనికి మళ్ళీ మేము వెనక్కి రామండి అన్నట్టు చూస్తున్నారు. బైబిల్ తెచ్చారా? అక్కడ పిల్లన గ్రోవిని అని ఉందా? రెండో అతని పేరు ఏం పేరు? యోబాలు. యోబాలు చేసేటువంటి పని ఏంటట? సితారా సానికను వాడుక చేయవాడు, అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ అదే అందుని పాడదాం, పిల్లన గ్రోవుల చల్లగనూది. పాడండి. ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆగండి. పిల్లన గ్రోవిని, సితార వీటిని చేశారు అని అంటే వీటి ద్వారా కూడా
మరి భక్తుడైనటువంటి దావీదు ఎలాగనైతే అవి వాయిస్తూ కూడా ఎలాగన దేవుని మహిమపరచాడో, ఇక్కడ ఏం చేయాలి అసలనే? వాటిని ద్వారా కూడా అవి కూడా దేనికి వాడాలి? దేవుని మహిమపరచడానికి వాడాలి. కానీ అవి దేవుని మహిమపరచుటకు వాడినట్లుగా అక్కడ లేదు. చూడండి, మోషే భక్తుడు కొండ మీద 40 రోజులు ఉండిపోయి కిందకి దిగి వచ్చేటప్పుడు కింద ప్రజలు ఏం చేస్తున్నారు? మోషే భక్తుడికి ఏమైనా పడుతున్నాయి? మోషే భక్తుడికి వాయిద్యాలు వినబడుతున్నాయి, అల్లరితో కూడిన వినబడుతున్నాయి, మ్యూజిక్లు వినబడుతున్నాయి. ఎవరిని పూజిస్తున్నారు ఇప్పుడు? దేవుడని, దూడని. అంటే ఈ డైరెక్షన్ ఎలాగుంది? చాలా దారుణంగా ఉంది. పోనీ అక్కడితో పోయిందా? ఇంకా చాలామంది ఏ రకంగా చేస్తున్నారు అంటే అవి దేనికి ఉపయోగించేవారుగా ఉన్నారంటే, నేను అంటున్నాను, దేవునికి ఉపయోగించే పరికరాలుగా కూడా దానిని చెయ్యలేదు. యోబాలు తను చేసినటువంటి పని ఏంటి? యోబాలు ఈ సితార, పిల్లన గ్రోవిని వీటిలన్నీ తయారు చేశారే కానీ వీటి ద్వారా దేవునికి మహిమ లేదు. అంటే మాట కృపకు అవతల ఉన్నవాడి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళు ఏం చేసినా వాళ్ళ గొప్పకే కానీ దేవుని మహిమకు కాదు. అర్థమైందా? అలాంటి వాటిలో నీవు ఉన్నవేమో ఒక్కసారి టాలీ చేసుకో. నీకున్నటువంటి వాటిని బట్టి కానీ, నువ్వు కొనుక్కున్న దాన్ని బట్టి కానీ, నువ్వు పొందుకున్న వాటిని బట్టి కానీ, నువ్వు కలిగి ఉన్న వాటిని బట్టి కానీ దేవునికి మహిమ కలుగుతుందా? లేకపోతే నీ ఇష్టం, నీ సొంతం, నీది అనే తత్వంలో నీవు ఉన్నావా? నువ్వు ఒక్కసారి కాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకు ఇంత వివరణ ఇస్తున్నాను అనంటే, నువ్వు కృపగా అవతలున్నావో, కృపలో ఉన్నావో నీ అంతట నీవే తెలుసుకోవాలి. క్వశ్చన్ పేపరు నీకే ఇస్తున్నాను, ఆన్సర్ పేపరు నీకే ఇస్తున్నాను. అందులో ఆన్సర్ ఎక్కడుందో ఆ క్వశ్చన్కి నీవే సిద్ధపరుచుకుని రాసుకోవాలి, నువ్వే అర్థం చేసుకోవాలి. వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా నేను కృపకు అవతలున్నానా, కృపలో ఉన్నానా? నాకున్నవన్నీ కూడా యోబాలు ఇవి తయారు చేసిన వాడిగా ఉన్నాడే కానీ అవి దేవునికి మహిమపరిచినట్లుగా కానీ, దేవుని ఆరాధించినట్లుగా కానీ, దేవుని గణపరిచినట్లుగా కానీ లేదు. మరి నీకున్న ప్రతి వస్తువును బట్టి కొంతమంది అండి టీవీ కొనుక్కుంటే, కొంతమంది ఫ్రిడ్జ్ కొనుక్కుంటే, కొంతమంది బండి కొనుక్కుంటే, కొంతమంది సైకిల్ కొనుక్కుంటే ఏం చేస్తారో తెలుసా? నిజంగా చెప్తున్నాను, వాళ్ళకు ఉన్నటువంటిది ఏది వస్తువు కొత్తది కొనుక్కున్నా ఏం చేస్తారో తెలుసా? ప్రార్థన ముందు చేయమంటారు. ప్రార్థన చేయండి అని అంటారు. ప్రార్థన చేయకుండా సైకిల్ నడదా? ప్రార్థన చేయకుండా ఫ్రిడ్జ్ రాదా? ప్రార్థన చేయకుండా టీవీ పలకదా? నాన్న, ప్రార్థన చేయకుండా అన్నీ పలుకుతాయి, కానీ ఒక మాట చెప్పనా? దేని నుండి ప్రమాదం ఎలా వస్తుందో నీకు తెలియదు. దాన్ని తప్పించడానికి మొదటగా అప్పగించవలసింది దేవునికి తప్ప మనుషులకు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. బండి కొనుక్కుంటే బండి నడదా, పెట్రోల్ వేసుకుంటే అన్నీ వంకరగా లాగి వాళ్ళు ఉంటారు. రైటే, గుద్దేసి పడేస్తే ఎవడ పేనం పోద్ది? మరి నిన్ను కాపాడువాడు కునుకడు, మరి నిన్ను కాపాడతలేదా? దేవునికి మహిమకరంగా ఉండాలనుకుంటాం. ఇంకొకటి చూడండి, బంగారం కొనుక్కున్నప్పుడు మాత్రం ఎవరు ప్రార్థన చేయించుకోరు. ఇప్పుడు వచ్చి బంగారం కొనుక్కున్న ప్రార్థన చేయండి అయ్యారన్న వాళ్ళు ఎవరు లేరు. అంటే బయట పడిపోద్దనేమో, మాకు ఇంత బంగారం కొనుక్కున్నాను తెలిసిపోద్దనేమో. నువ్వు బంగారం కొనుక్కున్నా సరే ఒక మాట చెప్తున్నాను, ప్రార్థనాపూర్వకంగానే నువ్వు కొనుక్కో. నిన్ను ఎవడో కూడా కొనుక్కోద్దంటలేదు. అంతే తప్ప బంగారం కంటే నీకు ఆయనే బంగారం తప్ప ఇది కాదు. నీకు బంగారం ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, వస్త్రాలు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఉండయి దేవుడు ఇస్తాడు, అవి వస్తూ ఉంటాయి, దాన్ని ఎవరు ఆపేది లేదు. కానీ ఎంత కలిగి ఉన్నా, ఎంత వచ్చినా కానీ మొట్టమొదటగా అంతా దేవునికి మహిమ చెల్లించే వానిగా నీవు ఉంటే అది ఆశీర్వాదం. అది కృపలో ఉన్న వాని యొక్క లక్షణం. కృపలో లేని వాని యొక్క లక్షణం ఏంటంటే వీళ్ళు తయారు చేసుకుంటున్నారు, వీళ్ళు సెపరేట్ చేసుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళే చేసుకోవాలి అని అనుకుంటున్నారే తప్ప కృపలో ఉన్న వారి యొక్క ఆలోచన రావట్లేదు. అది కృపకు అవతల ఉన్న వారి యొక్క పద్ధతులు కనుక ఇక్కడ యోబాలు చేసినటువంటి ప్రతీది కూడా ఏమైందో తెలుసా? దేవునికి మహిమకరంగా లేదు. ఈ ఇద్దరు కూడా ఎవరి పిల్లలు? ఆదా పిల్లలు. రైట్. ఆదా భర్త ఎవరమ్మా?
లేమెకు. మీకు పేర్లు గుర్తు రాకపోయినా కానీ మీకు కంటెంట్ అర్థమవుతే సరిపోద్ది. మీకు పేర్లు గుర్తు లేకపోయినా కానీ మీకు ఆ వాక్యంలో ఉన్న సారాంశం అర్థమైతే సరిపోద్ది. అది ఎలా వండాలో తెలియకపోయినా కానీ నోటికి రుచి మీకు తెలిస్తే చాలు, అది మీకు గుర్తొస్తే చాలు. ప్రభువా, నేను ఒకవేళ ప్రతి వాటిలో నిన్ను ముందు పెట్టలేకపోతున్నానేమో, ఒకవేళ కృపగా అవతలు ఉన్నానేమో, నన్ను క్షమించు. తర్వాత ఈ పశువులు అనేటువంటి విషయం నీవు శపించిన తర్వాత నేనేదో కొత్తగా తయారు చేద్దామని నేను ప్లాన్ చేస్తున్నానేమో. కాదు, నిన్ను తిరిగి మళ్ళీ బ్రతిమాలుకుని జయమును పొందుకున్నట్లుగా హిజ్కియాకి మరణము డిక్లేర్ అయిపోతే తిరిగి మళ్ళీ బ్రతిమాలుకుంటే 15 సంవత్సరాల ఆయుష్ పెంచున్నట్లుగా అది తిరిగి నువ్వు పొందుకునే వానిగా నీవు ఉండాలి. అది కృపలో ఉండేవాని యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. ఒకవేళ నువ్వు ఎక్కడుండి కూడా కృపలో లేనట్టు ఆలోచన ఉందనుకో, నీకు వాక్యం వెళ్ళట్లేదని లెక్క. నువ్వు ఎక్కడుండి కూడా ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటలేదని అంటే ఇది నాకు కాదు అనే తత్వం నీకు ఉందని లెక్క. నువ్వు కయ్యోనికి చెల్లివి, కయ్యోనికి తమ్ముడు అని లెక్క. అంతకుమించి నో డౌట్ అబౌట్ ఇట్, ఆలోచించవలసిన లేదు. రైట్. రెండవ భార్య ఏం పేరు? సిల్లా అమ్మా. రైట్, చదవండి. రెండవ భార్య పేరు యొక్క కొడుకు పేరు చదవండి. తూబల్ కయ్యూనను కనెను. అతడు 14 పొదును గల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. ఆగండి, ఈ పేరు కూడా ఇంకా కొత్తగా ఉంది కదా, తూబల్ కయ్యూనను. ఆ మాట చదవమంటే గబుక్కుని కయ్యోనేనండి, తూబల్ కయ్యూనండి, కానీ ఆ పేరు రాక తుప్పల్లో కయ్యోనండి అని అనవచ్చు కొంతమంది. తుబల్ కయ్యోనని చదవలేక తుప్పల్లో కయ్యోనని చదవచ్చు. తూబల్ కయ్యూనను, ఓకేనా? రైట్. ఇతడు లేమెకు రెండవ భార్య కొడుకు. రైట్. ఈ పేరుకి అర్థం ఏంటంటే ఆభరణం. ఏంటది? ఆభరణము. ఏంటి ఆభరణం అంటే అతడు చేసే పనే అది. ఏం చేస్తున్నాడు? రాగి పనిముట్లంట, ఇనుప పనిముట్లంట. రాగితోనూ ఇనుముతోనూ పనిముట్లు చేయువాడిగా ఉన్నాడట. అయితే తన పనిముట్లు తయారు చేసేటువంటి విధిలోనికి వెళ్ళాడు. అంటే పరికరాలు. ఇప్పుడు ఏమంటాం? గొడ్డలు అంటాం, పార అంటాం, గుణపం అంటాం. ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన పిల్లలకి పార, వాట్ ఈస్ దిస్ అంటున్నారు. ఇప్పుడు పార అంటే తెల్లలకి, గుణపమా అయ్యో ఐ డోంట్ నో అంటున్నారు. అంటే గుణపం తెలుస్తలేదు, పార తెలుస్తలేదు. అమ్మ కొడవలు తేమంటే ఓ ఐ డోంట్ నో అంటున్నారు. కొడవలు కూడా తెల్లదలకి. అలా ఉన్నారు పరిస్థితి. ఈ పేరుకి ఆభరణములు. ఈ ఆభరణములు తయారు చేసే, అంటే దాన్ని ఇంగ్లీష్లో కూడా ఇందులోనేమో ఎక్విప్మెంట్ అని ఉంది, అందులోనేమంటే మనం ధరించుకునేటువంటివి అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఆ బైబిల్లో ఉన్నటువంటి అర్థం అంటే నీకు దీంట్లో కాలిక్యులేషన్ చేస్తే ఈ తుబాల్ కయ్యూనోను చేసినటువంటి పనులు ఏంటంటే ఈ పరికరాలు చేసేటువంటి ఇదిలో ఉన్నాడు. అయ్యా, ఈ పరికరాలకి దీనికి ఏంటి సంబంధం? ఈ పరికరాలకి వీటికి ఏంటి సంబంధం? దేవునికి పనికొచ్చే పనిముట్టు ఏది చేసినవాడు కాదు. తనకున్న పనిముట్లు దేవునికి ఉపయోగించిన వాడు కూడా కాదు. ఎక్కడున్నాడో? కృపకు అవతలు ఉన్నవాడు కనుక. మందిరంలో ఇక్కడ ఈ మందిరం పనిచేసినప్పుడు అమ్మ గుణపాలు కావాలనంటే ఒకళ్ళో ఇద్దరు గుణపాలు ఇచ్చేవారు తప్ప మిగతా వాళ్ళు గుణపాలు అట్టుకొచ్చేవారు కాదు, గుణపాలు ఇచ్చేవారు కాదు. కొడవలు కావాలనంటే వాళ్ళ కొడవలకి పొదును పోతే మళ్ళీ అమెరికా వెళ్ళి ఎట్టించుకురావాలి కదా, అందుచేత కొడవల్లో కూడా తెచ్చేవారు కాదు. పార ఎవరి దగ్గరన్నా ఉందంటే పార అడిగితే చాలు పారిపోయేవారు, ఇంకా మొత్తానికి కనబడేవారు కాదు. వాళ్ళకు ఉండేటువంటి కొంతమంది అయితే మాత్రం డైరెక్ట్గా అది పట్టుకొచ్చి ఆ పనిని చేశారు. నా దగ్గర ఇప్పటికి పిన్ టు పిన్ స్టార్టింగ్ నుంచి పని అయిన ఎండింగ్ వరకు కూడా ప్రతిదీ కూడా ఫొటోస్ వీడియోస్తో సహా నేను స్టోర్ చేసి ఉంచాను. ఎంతమంది వచ్చారో ఎవరెవరు వచ్చారో స్టోర్ చేసి ఉంచాను. వీడియోస్ అలాగున్నాయి. దాన్ని ఏదో రోజున నేను అన్నీ లింక్ చేసి అతికి నేను యూట్యూబ్లో కూడా పెడతాను, కంగారు పడకండి. అలాగన నీకున్న పరికరము, నీకున్న పనిముట్టు ఎవరికి ఉపయోగించగలగాలి? ఎవరింటికాడన్నా కూటమి ఎడితే కుర్చీ కూడా ఎత్తలేదు కొంతమంది. ఇది నిజమండి. అవసరమైతే మన కుర్చీలు అట్టుకెళ్ళి
వాళ్ళ ఇంట్లో కూడా ఉపయోగించుకుంటున్నారు, కానీ వాళ్ళ ఇంట్లో ఉపయోగించుకుంటున్నారు ఏంటి, కూటంలో ఉండి వాళ్ళ ఇంట్లో ఉపయోగించుకుంటున్నారు, కానీ వాళ్ళ కుర్చీలు మాత్రం బయటకు వస్తలేదు. నేను అన్నాను, ఒరే బాబు తమ్ముడు, ఒక 20 కుర్చీలు ఎలాగా పట్టుకెళ్తున్నారు, దాంతోపాటు ఆ పెద్ద కుర్చీలు ఉన్నాయి కదా, హ్యాండ్స్ ఉన్న కుర్చీలో 3 కుర్చీలు కూడా పట్టుకెళ్ళిపోండి, ఇంకా పాస్టర్ గారికి నాకు కూడా ఎవరో ఎక్కలేదు, ఆ కుర్చీలు వేసుకుందాం అని చెప్పాను. నేను చెప్పాను కానీ ఇలా పట్టుకెళ్ళలేదు, మరి ఏంటో తెలియట్లేదు. కానీ కుర్చీలు కూడా అరిగిపోతాయి కదా, చాలా పిసినారి బేరాలు ఉన్నాయండి. కొంతమంది కుర్చీ కూడా అరిగిపోద్దని కుర్చీ కూడా వేయరు. కొంతమంది ఇంట్లో నుంచి కుర్చీలు కూడా తీరు. ఏది మోసిపోవో, ఏది పట్టుకెళ్ళిపోవో ఉపయోగించు. దేవుని నిమిత్తం, దేవుని పని నిమిత్తం ఉపయోగించు. నువ్వు దీవింపబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అలాగ ఉపయోగించట్లేదు అనంటే, అలా ఉపయోగించట్లేదనంటే కృపకు అవతల ఉన్నావు కనుక మాత్రమే నీ ఆలోచన అలాగుంది. కృపలో ఉన్నవా నీ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? ఎలాగ దేనిని ప్రభు కొరకు ఉపయోగించాలో అలాగనా ఉపయోగిస్తాడు. పనిముట్లు, ఇక్కడ పనిముట్లు, పరికరాలు, ఉన్న పరికరాలు పనిముట్లు. ఓ చోట ప్రార్థన అడితే అప్పుడు గొట్టాలు కట్టేవాళ్ళు, మైక్ గొట్టాలు కట్టేవాళ్ళు. ఒక అతనేమో చెట్టుకి కట్టొద్దు అన్నాడు ఓ చోట, వినండి. ఇంకొక అతనేమో మేడ మీద పెట్టొద్దు అన్నాడు. కూటమాలదైతే మా మేడ మీద ఎందుకు కడతావు అన్నాడు. ఒక అతనేమో చెట్టుకి కట్టొద్దు అన్నాడు, చెట్టుకి అక్కర్లేదు ఇంకో చోట కట్టుకోండి అన్నాడు. ఇవన్నీ చూసి మర్చిపోతామా, గుర్తుండవా? ఈరోజు వాళ్ళిద్దరూ లేరు. చెట్టు అట్టుకుపోయాడు, వీడేమో బిల్డింగ్ అట్టుకుపోయాడు. ఈరోజు వాళ్ళిద్దరు లేరు. పేర్లు ఎందుకు, మనకు అవసరం లేదు. కార్యక్రమం ఏంటన్నది ఆలోచిస్తే సరిపోద్ది. అంటే ఎంత డిఫరెంట్ ఆలోచన చూడండి. కృపలో లేనటువంటి వ్యక్తుల యొక్క మాటలు, కృపలో లేనటువంటి వ్యక్తుల యొక్క స్వభావం, కృపలో లేనటువంటి వారి బుద్ధి ఎలా కనబడుతుందంటే దేవుని కొరకు ఉపయోగించలేనటువంటిది. ఈ రోజున నువ్వు కృపలో ఉన్నవాడిగా ఉంటున్నావా, దేవునికి మహిమకరంగా ఉంటున్నావా, దేవునికి ఉపయోగపడేవాడిగా ఉంటున్నావా, దేవుని పని కొరకు నువ్వు సిద్ధపడేవాడిగా ఉంటున్నావా? అలాగుంటే ప్రభు నిన్ను దీవించునుగాక. గట్టిగా చెప్దామా ఆమేన్. ఇప్పుడు ఈ తుబల్కయ్యును తన పరికరములు చేయువాడు, ఆభరణము, అలంకరణ. రైట్, ఇది కొడుకు. రెండవది ఎవరు? తన సహోదరి. ఎవరట? నయామా. నయామా అంటే ఎవరికన్నా తెలుసా? నయోమి కాదు, నయామా. నయామా అంటే ఎవరికన్నా తెలుసా? ఈ రోజేటి ఇలా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారా? నయామా అంటే ఎవరో తెలుసా అమ్మా? ఎవరికి తెలీదా? నయామా బైబిల్లో ఇంకో నయామా ఉంది. మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనము చదవండి. యూదా దేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము 40 సంవత్సరములు ఏలెను. అతని తల్లి అమోనీయురాలు, ఆమె పేరు నయామా. అర్థమైందా? ఎవరి భార్య ఇవిడి? చెప్పాలి. ఎవరి భార్య ఇవిడి? సొలొమోను భార్య. సొలొమోను రాజుగారి భార్య. తమ్ముడు అర్థమవుతుందా చెప్పే వాక్యం? సొలొమోను గారి యొక్క భార్య నయామా, సొలొమోను భార్య. ఇప్పటి వరకు 70 మంది అండి, 300 మంది, 700 మంది వెళ్ళండి, 300 మంది వెళ్ళండి అని అనుకోవడమే తప్ప నయామా గురించి తెలియదు. నయామా సొలొమోను భార్య. ఆమెకు పుట్టినటువంటి కుమారుడు ఎవరో? రెహబాము. రైట్. ఇప్పుడు నేను ఈ ఆది కాండంలో 4వ అధ్యాయంలో ఈ యొక్క
లేమెకు కలిగినటువంటి రెండవ భార్యకు పుట్టినటువంటి కుమార్తె నయామా గురించి మాట్లాడుతున్నాను. ఆ నయామా వేరు, ఈ నయామా వేరు. కానీ ఆ సొలొమోను భార్య అనబడిన ఈ నయామా ఎవరట? అమోనీయురాలు అంటే అమోరీయులలో నుండి వచ్చినటువంటి ఈమె, అమోరీయుల్లో నుండి వచ్చిన ఈమె ఒక అధికారం కలిగినటువంటిది. అంటే ఒక సొలొమోను రాజునే చేసుకోగలిగింది అని అంటే ఈవిడి కూడా ఒక బలమైనటువంటిదే. అయితే వినండి వినండి వినండి, అమోరీయుల యొక్క దేవత ఎవరో, అమోరీయుల దేవతలు ఎవరో, అవన్నీ కూడా దేవునికి విరోధమైన విగ్రహారాధికులు. అర్థమైందా? నయామా ఇంకా చెప్పాలనంటే దాగోను దేవత దేనికి ప్రసిద్ధి అని అంటే అలంకరణకు ప్రసిద్ధి. ఇప్పుడు ఈ నయామా పేరుకి అర్థం ఏంటో తెలుసా? అలంకరణ. అర్థమైందండి? తర్వాత రెండవది లేనిది. ఈ రెండు అర్థాలు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నయామాకి లేనిదై ఉన్న ఈ నయామా ఏమీ కలిగి లేకున్నా కానీ తన అన్న తయారు చేసినటువంటి పనిముట్లు, ఆభరణములు ఉన్నాయి చూసారా, లేని అందాన్ని ఆభరణములు పెట్టుకుని ధరించుకుని చూపించుకునేటువంటి నయామా. అర్థమైనప్పుడు ఈ నయామా చూడండి, మీరు ముక్కులకి చెవులకి ఈ నట్లకి పెట్టుకున్నారా లేదా? మెల్లోని చెవులకి ఓ మాట, అవి లేకుండా మీరు మనుషులు కదా? మిమ్మల్ని ఏమంటలేదు, ఒక మాట చెప్తున్నాను, అవి లేకపోతే మీరు మనుషులు కదా? అమ్మా ఇప్పుడు ఇక్కడ ఎవరొకరు పేరు చెప్తాను, ఫోన్లే ఎవరొకరు పేరు, ఒక పేరు చెప్పండి, ఎవరొకరు, ఏం పర్లేదు. చెవిలీలు పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఉన్నారు కదా? ఓ పేరు చెప్తున్నాను, ఆ ఫోన్లే. ఇదిగో పద్మ గారు ఉన్నారు కదా, కోరాడి పద్మ గారు ఉన్నారు. చెవిలీలు పెట్టుకుంటేనే కోరాడి పద్మ గారా, పెట్టుకోకపోయినా పద్మ గారేనా? అర్థమైందా? అంతే పేరు ఎందుకన్నానంటే కొంతమంది ఏంటంటే అలా పేరు చెప్పితే కొంతమంది ఇంకో రకంగా ఫీల్ అయిపోతారు. అర్థం చేసుకున్న వాళ్ళు ఏంటంటే దాన్ని అర్థం చేసుకుంటారు. అందుకనే కాస్తంత అర్థం చేసుకున్న వాళ్ళు పేరు చెప్తున్నాను అనమాట. వినండి, మీరున్నారు, ఆ అలంకరణతో కూడినవన్నీ లేకపోతే మీరు మీ పేరుకి తగ్గవాళ్ళు కాదా? మీరు పెట్టుకుంటేనేనా, పెట్టుకోకపోతే కాదా? ఈ అలంకరణ నయామా అనే అలంకరణ, నయామా అనేటువంటి లేనిది అన్నిటితో. అప్పుడు బంగారాలు ఎక్కడండి? రాగితోనూ ఇనుముతోనూ చేయబడినటువంటి వాటితో అలంకరించుకొని లేనిది ఉన్నట్టుగా చూపించుకునేటువంటి నయామా. ఆ నయామా సొలొమోను భార్య అమోనీయురాలు, ఆమె విగ్రహారాధికురాలు. అందుకనే కదా సొలొమోను ఓ పక్కకు లాగేశారు, చాలా మట్టుకి ఓ పక్కకే విగ్రహారాధికులకు లాగేశారు కదా. ఈ నయామా అనే మాటకు అర్థం ఏంటంటే లేనిది ఉన్నట్టుగా చూపించుకునేటువంటిది. నేను ఎంతమంది గురించి చెప్పాను ఇప్పుడు? యాబాలు, యోబాలు, తుబల్కయును, తర్వాత నయామా. వీళ్ళందరూ ఎవరో? లేమెకు బిడ్డలో. ఈ లేమెకు ఎక్కడి నుంచి వచ్చాడు? కయోనులో నుంచి వచ్చాడు. కయోను ఎక్కడున్నాడు? కృపకు అవతల ఉన్నాడు. ఈ సబ్జెక్ట్ అర్థం అవ్వాలి మీకు. లేనిది ఉన్నట్టుగా చూపించు అంటే కృపలో లేనివాడు ఏం చేస్తాడనంటే లేనిది ఉన్నట్టుగా చూపించుకునేటువంటి. పౌలు గారు అంటాడు, ఏమంటాడు తెలుసా? తగుమాత్రపు ఏంటి చేయాలంట? ధరించుకోండి, అంతే. తగుమాత్రం. చెవిలీలు ఉన్నాయా? ఓ చైన్ ఉందా? సంతోషం. తగుమాత్రం. ఇక పూనకం పూనేసినట్టు మొత్తం వేసుకుని ఇంకా రోడ్డు మీద నడుతుంటే అందరూ నన్నే చూడాలంటే పీక్ కోసేస్తాడు ముందు. ఎవడొకడు ముందు పీక్ కోసేస్తాడు. బండి మీద వెళ్ళినప్పుడేమో చైన్ లాగేస్తాడు. ఇంక అందులో పడిపోయి ఏదో ప్యానం పోద్ది తప్ప ఏముండదు. నీకు అధికంగా ఉండడం వల్ల కూడా నీకు ప్రమాదమే. లేదు ఉన్నట్టుగా తిప్పలు పడిపోతే కొట్లాడొద్దు. అర్థమైందండి? ఇంకో మాట చెప్తున్నాను, ఇందులో చాలామంది ఉంటారు కానీ ఫీల్ అవ్వరు కనుక మీరు అందరూ నా కుటుంబ సభ్యులు అనేసి నేను ఫీల్ అయితే చెప్తున్నాను. తెల్ల హెయిర్ వచ్చేస్తుందా? వైట్ హెయిర్ వస్తుంది కదా. వైట్ హెయిర్
వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? హెన్నా పెడుతున్నారు. తర్వాత దొరికేస్తున్నారు అందరని. హెన్నా పెడతారు. తర్వాత ఒక మొత్తం అయితే గోరింతకు పెడుతున్నారు. కొంతమంది ఫుల్ బ్లాక్ వేస్తున్నారు. కొన్ని రకాల తిప్పలు పడుతున్నారు. అంటే ఏంటి? నేను ఇది అప్పుడే కూడా తెలుపు కనబడకూడదు, అప్పుడే తెలుపు కనబడ నాకు వస్తున్నాయి, అక్కడక్కడనే ఎక్కడెక్కడ నాకు వస్తున్నాయి. కానీ నేను కట్ చేస్తానే తప్ప ఏ పెయింట్ వేయను, ఎప్పటికీ వేయను, వేసుకోను కూడానే. అంటది సౌజన్య, నువ్వు అలా వేసుకుంటే మరి నేను పక్కన ఎలా ఉండాలి? ఏం పర్లేదు, ఉంటే ఉండి లేకపోతే అని. మరి అంతే, మరి మనం ఏం చేసేది ఏం లేదు. ఒకటి తెల్లని వెంట్రుకలంట, అది ఏంటంట? అది కిరీటం అంట. తర్వాత అది ఒక అధికారం అంట. అది నిజంగా చెప్పాలంటే అదొక గౌరవము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పోయింది, బ్లాక్ లేదు. ఆ బ్లాక్ కోసం మళ్ళీ ఏమో చేస్తున్నారు? లేనిది ఉన్నట్టుగా చేసుకోవడానికి మళ్ళీ, అంతేనా? అది కూడా అదే ప్రక్రియ కదా, అదే ప్రక్రియ కదా. అంటే ఆ ప్రక్రియలో నేను తప్పు అంటలేదండి, ఫోన్లో వేసుకోండి పర్లేదు, ఇబ్బంది ఏం కాదు. కానీ నేను దాన్ని ఏం తప్పు అంటలేదు. దేవుడు మిమ్మల్ని మాత్రమే దీవించును గాక. ఆమేన్. తప్పు అంటలేదు. కొంతకాలం ఇంకా వేసుకుని కొంతకాలానికి మర్చిపోతారు, ఇంకా వదిలేస్తారు, మీరే వదిలేస్తారు. వేసుకుని కొంతకాలం వేస్తారు, తర్వాత మీరే వదిలేస్తారు. అయితే దాని ద్వారా స్కిన్ అలర్జీలు వస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా కాపాడుకోండి. కొంచెం అంత ఉన్న ఆరోగ్యాన్ని మాత్రం బాగా చూసుకోండి, చాలు, సంతోషం. ఇక్కడ లేనిది, నయామా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసుకోవడం అంటే తను సౌందర్యమును కోసం తను అలంకరించుకోండి. ఇవన్నీ కూడా వ్యవహారాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పాలి? యెహోవా సన్నిధి నుండి దూరమైనటువంటి కయ్యోనులో నుండి వచ్చినటువంటివే ఇవన్నీ అందులోంచి వచ్చినవే. అంటే దేనికోసం ప్రాకులు పడుతున్నారు? లేనిది ఉన్నట్టుగా చూపించడం కొరకు. తర్వాత ఆభరణములు దేనికి ఉపయోగకరము కానిటువంటివి, లేకపోతే సితారా, ఇవన్నీ కూడా దేనికి ఉపయోగించుకోకుండా వారి యొక్క సంతోషం కొరకు, వారి సంబరాల కొరకు ఏ రోజు కూడా అలాగే చేశాడు. అలాగనే సంబరాల సంతోషాలకే ఉపయోగించుకున్నవి. తర్వాత పశువులు దేవుడు శపించిన దానికి ఏదో ఒక రకంగా వాళ్ళు చేయాలనే తిప్పలతో వీళ్ళందరూ చేసే పనులన్నీ కూడా అది దేవునికి నచ్చేవా, దేవునికి విరోధమైనవా? దేవునికి నచ్చేవా, దేవునికి విరోధమైనవా? ఇంతుంది కయ్యోనులోని సాగదిత్తే. అందుచేత కృపలో ఉన్న వాని యొక్క బుద్ధి ఎలా ఉంటుందో, కృపలో ఉన్న ఆలోచన ఎలా ఉంటుందో, కృపలో ఉండేటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో అని అంటే, దేవుడు హేబేలుకు బదులుగా షేతును పుట్టించి షేతులో నుండి లాక్కొచ్చాడు. ఆ కృప గురించి, ఆ కృపలో ఉన్న వారి గురించి వచ్చే ఆదివారం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఆ నెక్స్ట్ ఆదివారంలో కృపలో ఉన్న వాని యొక్క స్థితిని గురించి చెప్తాను. ఇప్పటి వరకు పలికినది, ఇప్పటి వరకు చెప్పింది దేని గురించి మాట్లాడానంటే, కృపకు అవతల ఉన్నటువంటి కృపా గుర్తు వేసినా కానీ అందులో ఉండకుండా యెహోవా సన్నిధి నుంచి దూరం అయిపోయి ఎంత క్రియేట్ చేశాడంటే ఓ సామ్రాజ్యం చేసేసాడు దాన్ని. నేను అంటున్నాను, 1000 అబద్ధాలు ఆడినా సరే, ఏంటంటే అంతే కదా, 1000 అబద్ధాలు ఆడినా సరే ఓ పెళ్ళి చేయాలి. 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలా? సంకనాగిపోతారు. ఓపెన్గా మాట చెప్తున్నాను నేను. చచ్చిపోయినా పర్లేదు కానీ ఒక్క అబద్ధం కూడా ఆడడానికి లేదు. ఫేర్గా చెప్పాలి. ఒక్క అబద్ధం ఆడి జీవితాలను తగలేసుకుంటున్నారు. ఒక అబద్ధం ఆడి ఏదో రకంగా తోలేద్దాం, ఏదో రకంగా గెంటేద్దాం, ఏదో రకంగా సెట్ చేసేద్దాం, ఏదో రకంగా గెంటేద్దాం అని చెప్పి అబద్ధాలు ఆడి బతుకులు నాశనం చేసేస్తున్నారండి. అబద్ధాలు ఆడి 1000 అబద్ధాలు ఆడంటే ఓ పెళ్లి చేయాలంట. ఇంకెందుకు 1000 అబద్ధాలు ఆడతాం? ఆడికి ఇంకా ఆ పెళ్ళి ఎందుకు? ఒక అబద్ధం ఆడుతామే, దొరికితే అయిపోద్ది, ముళ్ళు చదివేసుకోవడం. ఒక అబద్ధానికి అంత అంటే ఒక అబద్ధం ఆడినందుకు దాని వెనకాల 1000 అబద్ధాలు ఆడవలసి వస్తుంది. అందుచేత ఎప్పుడు జీవితంలో పిల్లల విషయంలో కానీ అబద్ధం ఆడి పెళ్లి చేసేటువంటి తత్వం ఇది ఉన్నది. ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా చెప్పండి. నచ్చితే చేసుకుంటారు, నచ్చకపోతే మానేస్తారు. వీళ్ళు కాకపోతే దేవుడు ఇంకొకరు పంపిస్తాడు, వాళ్ళు కాకపోతే ఇంకొకరు పంపిస్తాడు. దేవుడు ఇచ్చేది ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంటుంది. అలాగా ఆధారపడేలా ఉండాలి అంతే తప్ప ఇక్కడ కృప నుండి తొలగిపోయిన వారిని బ్రతికినట్టు కాదు,
బ్రతికితే కృపలోనే బ్రతుకుతాం. దేవునికి మహిమ కలుగును గాక. బ్రతికితే క్రీస్తు బిడ్డలుగా బ్రతుకుతాం. బ్రతికితే దేవుని సాక్షులుగా బ్రతుకుతాం. బ్రతికితే దేవుని కృపలో వర్ధిల్లులాగానే బ్రతుకుతాం. ఆయన పాదాల ముందే పడదాం. ఆయన ఎలా నడిపిస్తే అలాగా, ఎలా చేస్తే అలాగా, అంతే తప్ప కయ్యోను నడిచినట్లుగా, కయ్యోను దేవుని సన్నిధి నుంచి తప్పిపోయినట్లుగా ఏమండి కనికరించాడు. కనికరించిన దేవుడు అసలు ఎప్పుడో చంపేయాలి, ఎవడో కూడా చంపేయాలి. కానీ గుర్తేసి అది కృపా గుర్తుగా నిన్ను ఎవడో చంపడో, నిన్ను చూసిన వారందరూ పెట్టేవారిగా ఉంటారు దాన్ని కొట్టేవాడిగా చేయడని చెప్పి అంతా చేసిన తర్వాత ఏం చేశాడు? మొత్తం నాది సెపరేట్, నేను ఊరు కట్టించుకుంటాను, నేను పేరు సంపాదించుకుంటాను, నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మొత్తం వంశం 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 వంశాన్ని తగలేసాడు. గెహాజీ అలాగే సన్నిధిని దూరమై ఒక్కడితో పోకుండా అందరికీ తెచ్చేసినట్టుగా ఈ కయ్యోను అందరికీ తెచ్చేసాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? నువ్వు కృపలో ఉంటే నీ వెనకాల ఉన్న వారందరూ కూడా అదే మార్గంలోనికి వచ్చేస్తారు. నీవే కృపలో లేకుండా తప్పించుకుంటే కయ్యోను తత్వం, కయ్యోను స్వభావం, ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో ఏదైనా నీలో ఇముడు ఉంటే తిరిగి మళ్ళీ ప్రభు పాదాల దగ్గర పడి, దేవా అలాంటిది నాకొద్దు, నీ సన్నిధిలో నేను ఉంటాను అని నువ్వు ఒప్పుకుంటే నీవు కృప చేత ఏమవుతావు? నడిపింపబడతావు, కృపలో ఉండగలుగుతావు, దీవింపబడతావు. లేనిది ఉన్నట్టుగా చేయడానికి కానీ, లేకపోతే ఏదో నీ ఆడంబరం నువ్వే చేద్దామని కానీ ఏది వద్దు. ప్రభు చిత్తం లేకుండా, ప్రార్థన లేకుండా, దేవునికి సమర్పించకుండా, దేవుని మహిమపరచకుండా, నువ్వు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా లేకుండా నువ్వు ఎప్పుడైతే ప్రభువు ఎదుటి పడిపోతావో, దేవుడు నీ అడుగులను ఎలా చేస్తాడో బలపరిచే దేవుడు, నీ కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేసే దేవుడు, నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండకి శిఖరమునికి ఎక్కించే దేవుడు, నీ యొక్క సరిహద్దులను విశాలపరిచే దేవుడు, నీకున్నటువంటి ప్రతి వాటిని కూడా ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. ఇది కృపలో ఉంటే జరుగుతుంది. కృపకు అవతలు ఉంటే మాత్రం నిన్ను కాపాడేవాడు ఎవ్వరు ఉండరు. అందుచేత ఈ కయ్యోను నుండి నేర్చుకున్నటువంటి ఈ పాఠం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ, పేర్లు గుర్తు లేకపోయినా తత్వాలు గుర్తున్నాయి కనుక తత్వాన్ని బట్టి ప్రభువా నాది అలాంటి తత్వంగా కాదు, నీకు మహిమకరంగా ఉండాలి. వచ్చే ఆదివారం షేతు కుటుంబస్తులు ఎలాగున్నా ఆ యొక్క కృపలో ఉన్నారో ఆ పాఠాన్ని నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపల దేవా, నీకు స్తోత్రాలు. మహిమగల దేవుడు, సర్వశక్తిగల దేవుడు, నీవు మాట్లాడే దేవుడు తండ్రి. ఈ దినము నీ సన్నిధిలో ప్రభు మీరే మాట్లాడి ఉన్నారు. దేవా నీకు మహిమకరంగా నీ బిడ్డలను బలపరచండి, కృప చూపించండి. దేవా కృపలో ఉండేవారిగా మాత్రమే నడిపించండి. కృపకు అవతలు ఉండేవారిగా కాదు, కృపలో ఉండేవారిగా ఉండాలి. అలాగనే దీవెన పొందుకోవాలి. నీ సాక్షులుగా ఉండాలి, నీ సన్నిధిలో బలపడుతూ ఉండాలి. దేవా నీ సన్నిధిలో వాక్యం విరుట కొరకు వేగరమే వచ్చి ఆసక్తితో ఉన్నటువంటి నీ బిడ్డలందరూ నీ సన్నిధిలో ఉన్నారు. వీరందరినీ ప్రభా నీ కృప ఆవరించి దేవా వారిని నాయన ఆ కృపలో వర్ధిల్లింప చేసి, ఆ కృపలోనే బలపరిచి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రిని. ఆమేన్, ఆమేన్. ఈ సమయాన్ని దైవదాసులకు అప్పగిస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రియ సహోదరులరా, దేవుని చేత మనకు అనుగ్రహించబడుతున్నటువంటి ప్రతి క్షణము, ప్రతి నిమిషము కూడా దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైనది చెప్పి మనం గ్రహించగలుగుతున్నాం. ఎందుకంటే ఈ ఆదివారం భూమి ఆకాశం సృష్టించబడినప్పటి నుంచి ఉంది. దీంతో పాటు మిగతా 6 రోజులు కూడా అప్పటి నుంచే ఉన్నాయి. సృష్టి ఆరంభము నుంచి కూడా మొదటి నుండి 7 రోజులు దీవించబడుతూనే ఉన్నాయి. వాటిలో మనము
మన ముందు వారు, మన పితరులు, పూర్వీకులు, భక్తులు అందరూ కూడా ఆ దినాలు, ఆ సమయాల్ని వాడుకుంటూ కృప చూపబడుతూనే వస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇవే దినాలు, ఇవే సమయాలు, ప్రభు రాబోయేటువంటి ఆ శుభగడియలు కూడా అవే వాడబడుతుంటాయి. ప్రభు చెప్పారు, నేను పరిశుద్ధుడను. ఎప్పుడు? నేను పరిశుద్ధుడను. ఎప్పుడు? ప్రభు ఉన్న కాలం నుంచి కూడా ఆయన పరిశుద్ధుడు. కనుక మీరు ఎలా ఉండాలి? ఎప్పుడు ఉండాలి? ఎప్పుడు ఉండాలి? ఆయన ఎప్పుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు కదా, ఆయన ఉండమని చెప్పాడు కదా. మనం ఎప్పుడు ఉండాలి? ఎప్పుడో ఉండాలనుకుంటున్నాం కదా. కానీ ఆయన చిత్రీకరించిందే, ఆయన సృష్టించిందే ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన యొక్క సొత్తుగా ఎప్పటికీ చేసుకున్నాడు. అలాగనే ప్రభువారు మన ద్వారా మహిమ పొందడానికి కోసం ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులు అందరూ కూడా దేవుని యొక్క మాటల యందు కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కట్టిన ఇల్లు ధన ధాన్యములు